హాయ్ వెల్కమ్ టు జ్యోతి ఐటీ సొల్యూషన్స్. ఈ వీడియోలో మనము డోకర్ సర్వీసెస్ గురించి తెలుసుకుందాము. సర్వీసెస్ అంటే డోకర్ స్వామ్లో ఎలా మేనేజ్ చేస్తారు, సర్వీసెస్ ఎలా స్కేల్ చేస్తారు, ఎలా గ్లోబలైజేషన్ చేస్తారు, అసలు సర్వీస్ని ఎలా క్రియేట్ చేస్తారు అనే టాపిక్స్ని సర్వీసెస్లో డోకర్ స్వామ్ తోటి యూజ్ చేస్తారు. అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాము. ఒక సర్వీస్ అంటే యాక్చువల్గా డోకర్ స్వామ్ మీద ఒక అప్లికేషన్ రన్ అవ్వడానికి యూజ్ చేస్తారు. ఒక సర్వీసు ఒకటి కానీ ఎక్కువ కానీ రిప్లికా టాస్క్స్ని స్పెసిఫై చేస్తుంది. రిప్లికాస్ అంటే నథింగ్ బట్ కాపీస్ అన్నమాట. ఈ టాస్క్స్ అన్నీ ఏం చేస్తాయంటే మనకు క్లస్టర్లో ఉండేటటువంటి ఎన్ని నోడ్స్లు ఉన్నాయో ఆ నోడ్స్ అన్నిటి మధ్యలో ఆటోమేటిక్గా డిస్ట్రిబ్యూట్ చేసి అలాగే కంటైనర్గా ఎగ్జిక్యూట్ చేస్తాయి. నేను ఇప్పుడు ఒక సర్వీస్ని క్రియేట్ చేసి రన్ చేస్తాను. దానికి కమాండ్ డోకర్ సర్వీస్ క్రియేట్, జస్ట్ ఏం ఫ్లాగ్స్ ఇవ్వకుండా NGINX అని ఒక సర్వీస్ని క్రియేట్ చేస్తాను. సర్వీస్ క్రియేట్ అవుతుంది. 5 seconds. ఇది జస్ట్ సింపుల్ సర్వీస్. మనకి ఇక్కడ ఏం చూపిస్తుందంటే ఈ సింటాక్స్ అవుట్పుట్ ఓవరాల్ ప్రాసెస్ 1 out of 1 టాస్క్, అంటే 1 టాస్క్ మాత్రమే మనం ఇక్కడ NGINX అనే సర్వీస్ని క్రియేట్ చేసాము. అలాగే 1 by 1 రన్నింగ్, అది కూడా రన్నింగ్లో ఉంది. ఈ కమాండ్తో డోకర్ సర్వీస్ క్రియేట్ NGINX తోటి అది రన్ కూడా అయ్యింది. ఇప్పుడు నెక్స్ట్ కమాండ్ వచ్చి నేను కొంచెం ఫ్లాగ్స్ని యూజ్ చేసి సర్వీస్ని క్రియేట్ చేస్తాను. ఇక్కడ నేను ఫస్ట్ కమాండ్ ఇస్తాను డోకర్ సర్వీస్ క్రియేట్ -నేమ్ NGINX అనే నేమ్ నా సర్వీస్కి ప్రొవైడ్ చేస్తున్నాను. అలాగే రిప్లికాస్ 3 నెంబర్స్ నాకు కాపీస్ కావాలి ఈ సర్వీసెస్ అని. రిప్లికాస్ అంటే -P అంటే పబ్లిష్డ్ పోర్ట్ అంటారు. ఇక్కడ 8080 ఇచ్చి అలాగే కంటైనర్ పోర్ట్ ప్రొవైడ్ చేసి నా ఇమేజ్ NGINX అనే సర్వీస్ని ఇక్కడ నేను NGINX అనే ఇమేజ్ తోటి ఈ సర్వీస్ని పర్టికులర్ NGINX నేమ్ ఇచ్చి 3 రిప్లికాస్ కావాలని పబ్లిష్డ్ పోర్ట్ అని 8080:80 అంటాను. పబ్లిష్డ్ పోర్ట్ అంటే ఎక్స్టర్నల్గా యాక్సెస్ చేస్తుంది ఈ సర్వీసు ఈ పోర్ట్ నెంబర్స్ని. అలాగే ప్రతి నోడ్కి స్వామ్లోని ప్రతి నోడ్కి ఈ పోర్ట్ అనేది పబ్లిష్ అవుతుంది, అంటే ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇప్పుడు ఎంటర్ ఇస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు 1 2 3తో ఫస్ట్ రిప్లికా రన్నింగ్, 3 రిప్లికాస్ రన్నింగ్, 3 టాస్క్స్. రిప్లికాస్ మనం 3 నెంబర్స్ ఇచ్చాం కాబట్టి 3 టాస్క్స్ జరుగుతున్నాయి. మనం కాల్ కమాండ్ యూజ్ చేసి లోకల్ హోస్ట్ :8080 మన NGINX ఇమేజ్ స్టార్ట్ అయింది మన పబ్లిష్డ్ పోర్ట్ తోటి. అనదర్ ఇన్ఫర్మేషన్, ఇది సింపుల్గా ఒక సర్వీస్ని క్రియేట్ చేసి రిప్లికాస్ని అంటే పబ్లిష్డ్ పోర్టు ఇలా నేమ్స్ ఇలాంటి ఫ్లాగ్స్ తోటి మనం డోకర్ సర్వీస్ని క్రియేట్ చేయడానికి ఫ్లాగ్స్ని యూజ్ చేసి ఒక NGINX ఇమేజ్ని కంటైనర్గా రన్ చేసినాము. నెక్స్ట్ టెంప్లెట్స్ అంటే ఏంటో చూద్దాము. ఏదైనా మనము డైనమిక్గా జరగడానికి టెంప్లెట్స్ని యూజ్ చేయగలము. అలాగే
కొన్ని ఫ్లాగ్స్ని డాకర్ సర్వీస్ క్రియేట్ కమాండ్ తోటి యూజ్ చేయొచ్చు. ఆ ఫ్లాగ్స్ ఎలా ఉంటాయంటే మనకు ఎన్విరాన్మెంట్ వేరియబుల్లోగానే ఉంటాయి, అలాగే $-హోస్ట్ నేమ్, $-మౌంట్, $-env ఇలా ఉంటాయి ఈ టెంప్లెట్స్లో యూజ్ చేసేటటువంటి ఫ్లాగ్స్. ఇప్పుడు మనం ఒక ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ఇచ్చి ప్రతి కంటైనర్లోనూ హోస్ట్ నేమ్ వచ్చే హోస్ట్ నేమ్ ఆ కంటైనర్లో దానికి సంబంధించినటువంటి హోస్ట్ నేమ్ వచ్చేలాగా ఏ నోడ్కి సంబంధించినటువంటి నోడు ఆ నోడ్లో రన్ అయ్యేటటువంటి కంటైనర్లో వచ్చేలాగా ఒక కమాండ్ని క్రియేట్ చేద్దాం. ఇప్పుడు దానికి కమాండ్ డాకర్ సర్వీస్ క్రియేట్ $-నేమ్ అంటే ఈ సర్వీస్కి ఇచ్చేటటువంటి నేమ్ అది node-host నేమ్ అని ఇస్తాను డిఫరెంట్గా. తర్వాత రిప్లికాస్ ఇస్తాను, రిప్లికాస్ 3 నెంబర్స్ ఇస్తాను. ఈ సర్వీసెస్ 3 రిప్లికాస్ కావాలి అని. $-env అనేది టెంప్లెట్ అన్నమాట. ఈ టెంప్లెట్ డైనమిక్గా వర్క్ అవుతుంటుంది. ఇక నేను క్యాప్స్లో node_host నేమ్ ఈక్వల్ టు మనం ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ని ప్రొవైడ్ చేయాలి. దానికి ఎలా ఇస్తానంటే node host name close the braces, close the double quotes, nginx image ఇలా ఇస్తాను కమాండ్. ఈ env అనేటటువంటి ఫ్లాగ్ టెంప్లెట్ ఏం చేస్తుందంటే ప్రతి నోడ్ హోస్ట్ నేమ్ని ఆ కంటైనర్లో మనకు పాస్ చేస్తుంది. ఇప్పుడు రన్ చేస్తాం కమాండ్. డాకర్ ps కమాండ్ తోటి మనము కంటైనర్స్ ఇన్ఫర్మేషన్ని తీసుకుందాము. ఇక్కడ అప్ అండ్ రన్నింగ్లో 2 కంటైనర్స్ ఉన్నాయి, nginx అండ్ nginx లేటెస్ట్ ఉంది. మనం ప్రొవైడ్ చేసినటువంటి కంటైనర్ ఐడి క్రియేటెడ్ టైమ్. ఓకే, నెక్స్ట్ కంటైనర్లోకి ఎంటర్ అవ్వడానికి మనము ఏదైనా రన్నింగ్ కంటైనర్లో వర్క్ చేయడానికి డాకర్ exec అంటారు. నెక్స్ట్ కంటైనర్ ఐడి, ఇక్కడ మనము సర్వీస్ నేమ్ ప్రొవైడ్ చేసాము. ఈ లేటెస్ట్గా క్రియేట్ చేసిన దానికి node-host నేమ్ అని దీన్ని నేను టెంప్లెట్కి కమాండ్ ఇచ్చినప్పుడు యూజ్ చేశాను. nginx అనేది ముందు ఇచ్చినాను. అలాగే ఇక్కడ మన కంటైనర్ ఐడిని ప్రొవైడ్ చేసి ప్రింట్ env అని ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ఈ కంటైనర్లో ఎగ్జిక్యూట్ చేయడం ఏ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఎగ్జిక్యూట్ అయినాయో చూడడానికి ఈ కంటైనర్లో ఈ నెంబర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ క్రియేట్ అయినాయి. ఇక్కడ మనం చూడొచ్చు నోడ్ హోస్ట్ నేమ్ ఐపీ అడ్రస్ ప్రొవైడ్ చేసింది. మనం ఇక్కడికి వెళ్ళి చూసినట్లయితే సేమ్ డాకర్ మేనేజర్ యొక్క ప్రైవేట్ ఐపీ మనకు డాకర్ మేనేజర్ ప్రైవేట్ ఐపీని ఇక్కడ మనకు వచ్చింది హోస్ట్ నేమ్గా. ఐపీ అడ్రస్ని ఇక్కడ చూపిస్తుంది, పర్టికులర్ హోస్ట్ నేమ్ లేదు కాబట్టి.
ఈ డాకర్ ఎగ్జిట్ కమాండ్ని మనము ఎప్పుడు రన్నింగ్ కంటైనర్లో మాత్రమే ఇవ్వగలము, స్టాపింగ్ కంటైనర్లో ఇవ్వము. రన్నింగ్ కంటైనర్తో వర్క్ చేయడానికి డాకర్ ఎగ్జిట్ కంటైనర్ ఐడి ప్రొవైడ్ చేస్తే మనం అందులో మనకు కావాల్సిన వర్క్ టాస్క్స్ మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే సర్వీసెస్ని ఎలా మేనేజ్ చేస్తాము. డాకర్ సర్వీస్ ఎల్ఎస్ ఇచ్చినట్లయితే మనకు ఉండేటటువంటి సర్వీసెస్, నేను ఇప్పుడు 2 సర్వీసెస్ని క్రియేట్ చేశాను. ఒకటి NGINX నోడ్ హోస్ట్ నేమ్ అనే 2 సర్వీసెస్ని క్రియేట్ చేశాను. అవి ఎలా రన్ అయ్యాయో కూడా చూసాము. ఇది లిస్ట్ చేయడానికి డాకర్ సర్వీస్ ఎల్ఎస్ అనే సింటాక్స్ని యూజ్ చేస్తాము. అలాగే టాస్క్స్ని, ఈ సర్వీస్ కోసం టాస్క్స్ని లిస్ట్ చేయడానికి డాకర్ సర్వీస్ PS మనకి ఏదైనా సర్వీస్ నేమ్ని ఇవ్వచ్చు. NGINX ఇస్తే మనకు ఈ సర్వీస్లో ఏం టాస్క్స్ జరుగుతున్నాయో చూపిస్తుంది. ఐడి, ఇది సర్వీస్ ఐడి, అలాగే నేమ్ NGINX 1 2 3 రిప్లికాస్, ఇవి 3 రిప్లికాస్. ఇక్కడ రిప్లికాస్ 3/3 అంటే 3/3 రన్నింగ్లో ఉన్నాయి. ఇవన్నీ మనకు కుబర్నెటిస్లో మనం నేర్చుకునేటప్పుడు చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఇలాంటి వర్క్లే ఎక్కువ ఉంటాయి కుబర్నెటిస్లో. అలాగే ఇమేజ్ నేమ్, సేమ్ నేమ్ ప్రొవైడ్ చేసింది 3 రిప్లికాస్కి. అలాగే 3 నోడ్స్ నేను ఇక్కడ మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి 3 నోడ్స్కి ఆ రిప్లికాసు సింగిల్ రిప్లికాని సింగిల్ నోడ్కి అప్లై చేసింది. డిజైర్డ్ స్టేట్ 3 రన్నింగ్లో ఉన్నాయి, కరెంట్ స్టేట్ రన్నింగ్, ఎర్రర్ కోడ్ ఏం లేదు, పోర్ట్స్ చూపించట్లేదు ఇక్కడ. ఇలా మనం ఒక సర్వీస్లోని టాస్క్ని చూడడానికి డాకర్ సర్వీస్ PS NGINX అనే సింటాక్స్ని యూజ్ చేస్తాము. ఇప్పుడు ఒక సర్వీస్ని ఇన్స్పెక్ట్ చేయడానికి, అంటే ఆ సర్వీస్లో ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉందో చూడడానికి డాకర్ సర్వీస్ మనము ఇప్పుడు ఇన్స్పెక్ట్ కమాండ్ యూజ్ చేస్తాము. ఇన్స్పెక్ట్ సేమ్ ఇమేజ్ తీసుకుంటాను NGINX. ఇది మనకు చాలా పెద్ద JSON ఫార్మాట్లో ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. 3 నోడ్స్, 3 సర్వీసెస్, 3 రిప్లికాస్, ఈ సర్వీస్ యొక్క 3 రిప్లికాస్ ఇన్ఫర్మేషను, 3 నోడ్స్లో పోర్ట్ నెంబర్స్, ఎవ్రీథింగ్, ఆర్కెస్ట్రేషన్ మనం ఇలా చూస్తాము. ఇన్స్పెక్ట్ కమాండ్ తోటి ఈ సేమ్ ఇన్స్పెక్ట్ కమాండ్ని మనం రీడబుల్ ఫార్మాట్లో ఇవ్వాలంటే $-pretty అనే ఫ్లాగ్ని యూజ్ చేసి మనం రీడబుల్ ఫార్మాట్లో మనం ఎప్పుడైనా ట్రబుల్ షూటింగ్ చేయాలన్నప్పుడు ఈ కమాండ్ని యూజ్ చేస్తాము. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే డాకర్ సర్వీస్ ఇన్స్పెక్ట్ $-pretty NGINX అనే సర్వీస్ని నేను ఇక్కడ సింటాక్స్లో యూజ్ చేశాను. ఈ సింటాక్స్ మనకు ఈ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసింది. దీనిలో ఐడి ఉంది, సర్వీస్ ఐడి, నెక్స్ట్ నేమ్ ఉంది, సర్వీస్ మోడ్ రిప్లికేటెడ్ అని ఉంది, రిప్లికాస్ 3 నెంబర్స్ ఉన్నాయి, ప్యారలిజం అంటే ఈక్వల్గా జరుగుతుంది 1 అంటే, అలాగే ఆన్ ఫెయిల్యూర్ పాస్, ఆల్ ఇన్ఫర్మేషన్ రీడబుల్ ఫార్మాట్లో ఇచ్చింది. టార్గెట్ పోర్టు, అలాగే పబ్లిష్డ్ పోర్టు అంటే ఎక్స్టర్నల్గా మనం యూజ్ చేసుకోవడానికి ఇచ్చేటటువంటి పోర్టు, ఇమేజ్ లేటెస్ట్, దాని షాక్ కోడ్ కూడా ఇచ్చింది. అలాగే అదర్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేసింది. ఈ కమాండ్ తోటి మనం ట్రబుల్ షూట్ చేయొచ్చు. సర్వీసెస్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ప్రతి అని సర్వీస్ నేమ్ ప్రొవైడ్ చేస్తే మనకు రీడబుల్ ఫార్మాట్లో
ప్రతి యూజ్ చేయకపోతే అది జేసన్ ఫార్మేట్లో చూపిస్తుంది. రీడబుల్ ఫార్మేట్లో కావాలంటే ప్రతి అనే ఫ్లాగ్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం సర్వీస్ని చేంజ్ చేయాలనుకుంటే, ఇప్పుడు నేను రిప్లికాస్ని చేంజ్ చేయాలనుకుంటున్నాను. మీరు ఈ సర్వీస్లో ఏ ఫ్లాగ్ని చేంజ్ చేయాలనుకున్నా మనం చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇక్కడ రిప్లికాస్ని చేంజ్ చేస్తాను. డాకర్ రిప్లికాస్ని చేంజ్ చేయడం కోసం డాకర్ సర్వీస్ అప్డేట్ --replicas. ఇక్కడ ఇంతకుముందు 2 ఇచ్చినాను, ఇంతకుముందు 3 ఇచ్చినాను, ఇప్పుడు 2 ఇస్తాను. అంటే ఒక సర్వీస్ని తగ్గిస్తున్నాను. NGINX అనే సర్వీస్ నేమ్ని ప్రొవైడ్ చేస్తున్నాను. ఇది అప్డేట్ చేస్తుంది. 2 out of 2 టాస్క్స్, 2 రన్నింగ్ మనకి ఇలా చేంజ్ చేసుకోగలము. మనము చూడాలనుకుంటే డాకర్ సర్వీస్ PSNGINX కమాండ్ తోటి మన రెప్లికాస్ ఒకటి డిలీట్ అయిపోయింది. మన సర్వీస్ ID, ఇమేజెస్, NGINX నోట్స్, మనకి ఇక్కడ ఒక మేనేజర్ నోడ్ మీద కూడా రన్ అవుతూ ఉంటాయి సర్వీసెస్. మేనేజర్ నోడ్ కూడా వర్కర్ నోడ్లాగా వర్క్ అవుతుందని నేను ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చెప్పున్నాను. ఇక్కడ 2 రన్నింగ్లో ఉన్నాయి. స్టేటస్ యాక్టివ్లోనే ఉంది, రన్నింగ్లో ఉంది. డిజైర్డ్ స్టేటు రన్నింగ్లోనే ఉంది. నెక్స్ట్ సింటాక్స్ సర్వీస్ని డిలీట్ చేద్దాము. ఇలా డాకర్ని మనం సర్వీస్ మేనేజ్ చేయడానికి ఈ కమాండ్స్ని యూజ్ చేస్తూ ఉంటాము నార్మల్గా డాకర్ స్వామ్లో. NGINX సర్వీస్ని నేను రిమూవ్ చేస్తాను. NGINX రిమూవ్ అయిపోయింది. డాకర్ సర్వీస్ LS కమాండ్లో మనకు NGINX కనబడుతుంది. ఇక్కడ మళ్ళీ డాకర్ PS ఏ కమాండ్స్ వర్క్ అవ్వవు. మనం ఒకసారి ఈ సర్వీస్ని రిమూవ్ చేసినట్లయితే సర్వీస్కి సంబంధించినటువంటి పోర్ట్ నెంబర్స్, రెప్లికాస్, అలాగే కంటైనర్స్ ఎవ్రీథింగ్ డిలీట్ అయిపోతాయి. ఇక ఆ సర్వీస్కు సంబంధించిన ఏ కంటైనర్ ఉండదు, దానికి సంబంధించినటువంటి పోర్ట్ నెంబర్స్ డిలీట్ అయిపోతాయి. అలాగే ఇక్కడ చూస్తున్నటువంటి ఏ ఇన్ఫర్మేషన్ మనకు కనబడదు ఇంకా డిలీట్ చేసినట్లయితే. నెక్స్ట్ టాపిక్ రిప్లికేటెడ్ వర్సెస్ గ్లోబల్ సర్వీసెస్. రిప్లికేటెడ్ సర్వీసెస్ అంటే ఆల్రెడీ మనం చూసాము. రిప్లికా 3 ఇచ్చిన, రిప్లికా 2 ఇచ్చిన, అన్ని రిప్లికాస్ అంటే అన్ని కాపీస్ మనకు రన్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే గ్లోబల్ సర్వీసెస్ అంటే రిప్లికా టాస్క్స్ని మనకు 3 నోడ్స్ ఉన్నాయి. 3 రిప్లికాస్ మనం సింటాక్స్లో ఇచ్చినాము. అవి ఈక్వల్గా ప్రొవైడ్ చేసినాయి మన నోడ్స్కి. ఈక్వల్ రెప్లికాస్ అప్లై అయినాయి. ఇక్కడ గ్లోబల్గా ఏం చేస్తామంటే కమాండ్ని మనం డిఫరెంట్గా ఇస్తాము. గ్లోబల్ సర్వీస్ అంటే నార్మల్గా నేను ఇక్కడ ఒక సర్వీస్ని క్రియేట్ చేస్తాను ముందు చేసినట్లే. డాకర్ క్లియర్ చేస్తాను స్క్రీన్. డాకర్ సర్వీస్ మనం ఏ నేమ్ ప్రొవైడ్ చేయకపోయినట్లయితే అది డిఫాల్ట్ నేమ్సే తీసుకుంటుంది. క్రియేట్ మన నేమ్ పర్టికులర్ నేమ్ సర్వీస్కి ఇవ్వాలన్నప్పుడు -నేమ్ ఇచ్చి ఆ నేమ్ని ప్రొవైడ్ చేస్తాము. క్రియేటెడ్ --replicaస్ 3 రిప్లికాస్ని ఇక్కడ అప్లై అవ్వాలని NGINX ఇమేజ్కి ఈ జస్ట్ ఒక సర్వీస్ని క్రియేట్ చేస్తున్నాను 3 రిప్లికాస్తో. 3 రిప్లికాస్ క్రియేట్ అయినాయి, రన్ అవుతున్నాయి. ఇదే సేమ్ నార్మల్ సర్వీస్ని క్రియేట్ చేయడం. ఇదే గ్లోబల్ సర్వీస్ని క్రియేట్ చేయడం ఎలా అంటే డాకర్ సర్వీస్ జస్ట్ ఒక ఫ్లాగ్ని మనం ఇక్కడ యాడ్ చేస్తాం అంతేను. సేమ్ సర్వీస్కి క్రియేట్ --నేమ్. ఈ
సర్వీస్కి నేను ఒక నేమ్ ప్రొవైడ్ చేస్తున్నాను, లేకుంటే మనం చూసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతాము. NGINX డబల్ హైఫన్. ఇక్కడ మనం రిప్లికాస్ 3 నెంబర్స్ అని ఏమీ ప్రొవైడ్ చేయము. ఇక్కడ మోడ్ అనే ఫ్లాగ్ని యూజ్ చేస్తాము. ఆ ఫ్లాగ్కి సంబంధించినటువంటి అట్రిబ్యూట్ ఏంటంటే గ్లోబల్ NGINX ఇమేజ్. ఈ మోడ్ అనేది ఏం చేస్తుందంటే మనకు గ్లోబల్ మనకు 3 మనం ఇక్కడెక్కడ రిప్లికాస్ని ఇవ్వలేదు మనము ఈ సింటాక్స్లో, కానీ 3 అవుట్ ఆఫ్ 3 టాస్క్స్ అని మనకు చూపిస్తుంది. మనము పైన కమాండ్లో చూసినట్లయితే ఇక్కడ రిప్లికాస్ని మనం ఫ్లాగ్ని ఇచ్చాము, దానికి 3 నెంబర్స్గా క్రియేట్ అవ్వాలని ఆ ఫ్లాగ్కి మనం 3 ఇచ్చినాము. కానీ ఇక్కడ నేనేమి ఇవ్వలేదు, మోడ్ అనేసి గ్లోబల్ అనే ఆప్షన్ తీసుకొని ఫ్లాగ్ తీసుకొని గ్లోబల్ అని ఇచ్చినాను. దానికి అది 3 అవుట్ ఆఫ్ 3 టాస్క్స్ జరిగింది. ఎందుకు జరిగింది అని అంటే నాకు ఇక్కడ 3 రన్నింగ్ నోడ్స్ ఉన్నాయి. ఈక్వల్గా ఒక్కొక్క నోడ్కి ఒక్కొక్క టాస్క్ని ఒక్కొక్క సర్వీస్ని ఇది రిప్లికేట్ చేసింది. ఈ గ్లోబల్ అనేది అందుకు యూజ్ చేస్తాము. మనం ఏమీ ప్రొవైడ్ చేయని అవసరం లేదు. మన క్లస్టర్లో ఎన్ని నోడ్స్ అయితే ఉంటాయో ఇంక్లూడింగ్ మేనేజర్ నోడ్స్ అన్ని నోడ్స్కి ఒక్కొక్క టాస్క్ని క్రియేట్ చేస్తుంది. అంటే టాస్క్ అంటే ఒక్కొక్క సర్వీస్ని. నెక్స్ట్ టాపిక్ జస్ట్ గ్లోబల్ సర్వీస్ గురించి ఇంతేను. నెక్స్ట్ టాపిక్ స్కేలింగ్ సర్వీసెస్. ఎలా స్కేల్ చేస్తాము సర్వీసెస్, ఇదంతా బేసిక్ ఇన్ఫర్మేషన్. మనకు డాకర్ కంపోజ్ వచ్చినప్పుడు మనకు డీప్గా ఉంటుంది. ఇది జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు సర్వీసెస్ని స్కేల్ ఎలా చేస్తామో చూద్దాము. స్కేలింగ్ సర్వీసెస్ అంటే ఏం లేదు, నెంబర్ ఆఫ్ రిప్లికా టాస్క్స్ని చేంజ్ చేయడం. ఇది మనం 2 వేస్లో స్కేల్ చేస్తూ ఉంటాము రిప్లికాస్ని. ఆ 2 వేస్ ఏమీ లేదు, జస్ట్ మనకు సింటాక్స్లోనే అర్థమైపోతుంది. ఇప్పుడు డైరెక్ట్గా సింటాక్స్ ఇస్తాను. గ్లోబల్ అయిపోయింది, క్లియర్ చేస్తాను. డాకర్ సర్వీస్ అప్డేట్ డబల్ హైఫన్ రిప్లికా. ఆల్రెడీ ఇచ్చిన కమాండ్ అనేది రిప్లికాస్ 3 నెంబర్స్ NGINX ఇమేజ్. ఆల్రెడీ సేమ్ కమాండ్ యూజ్ చేశాను కాబట్టి వర్క్ అవ్వట్లేదు. ఈ NGINXని రిమూవ్ చేసి మళ్ళీ సేమ్ కమాండ్ యూజ్ చేద్దాము. అప్డేట్ నో సర్వీస్ 2 రిప్లికాస్తో క్రియేట్ చేసి నెక్స్ట్ మనం అప్డేట్ చేసేటప్పుడు 3 రిప్లికాస్ని ప్రొవైడ్ చేద్దాం. అప్డేట్ రిప్లికాస్ 3 NGINX సర్వీస్కి ఒక నేమ్ ప్రొవైడ్ చేశాను. 2 రిప్లికాస్ ఇచ్చాను. సర్వీస్ కన్వర్టెడ్ టు NGINX. సర్వీసెస్ రన్నింగ్లో ఉన్నాయి. ఇప్పుడు అప్డేట్ సింటాక్స్ చూద్దాము. 3 అప్డేట్ అయింది, అంటే చేంజ్ అయింది రిప్లికా నెంబర్. ఇది ఒక వే అన్నమాట. ఇంకొక వే డాకర్ సర్వీస్ స్కేల్ NGINX ఈక్వల్ టు నెంబర్ ఇస్తాను. అంటే స్కేల్ NGINX అనే సర్వీస్ స్కేలు 4 రిప్లికాస్ కావాలని మనకి ఇక్కడ 4 రిప్లికాస్ క్రియేట్ అయ్యి రన్ అవుతున్నాయి. మనం ఇలా సర్వీసెస్తో డాకర్ స్వామ్లో వర్క్ చేస్తాము.
ఈ వీడియోలో నేను జస్ట్ సర్వీసెస్ని ఎలా క్రియేట్ చేస్తామో చెప్పాను. అలాగే ఎన్విరాన్మెంట్ వేరియబుల్ టెంప్లెట్స్ని యూజ్ చేసి మనం ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అదర్ ఫ్లాగ్స్ ఎలా యూజ్ చేస్తామో చెప్పాను. అంటే ఎన్విరాన్మెంట్ వేరియబుల్ చాలు. అలాగే ఎలా సర్వీసెస్ని మేనేజ్ చేస్తాం డాకర్ స్వామ్లో, డాకర్ క్లస్టర్లో చూసాము. అలాగే గ్లోబల్ సర్వీసెస్ని ఎలా మెయింటైన్ చేస్తాము, అలాగే ఎలా స్కేల్ చేస్తాం సర్వీసెస్ని, ఈ టాపిక్స్ అన్ని చాలా వరకు కవర్ చేసాము. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ మై వీడియోస్. మీకు ఏవైనా డౌట్స్ కానీ క్వరీస్ కానీ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.